హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే ఓజీ మూవీ చూసొచ్చాను. ఆల్రెడీ చాలా రివ్యూస్ చూస్తుంటారు. మాలాంటి చిన్న ఛానల్ రివ్యూస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేస్తా. ముందుగా తమన్నకి పీకే ఫ్యాన్స్ లైఫ్ టైమ్ బానిసత్వం చేయాలి. అసలు ఏమన్నా బీజీఎం ఇచ్చాడా గైస్? పూనకాలు వస్తాయి థియేటర్‌లో. అసలు ఏం తాగి కొట్టాడో తెలీదు కానీ పీక్ డ్యూటీ చేశాడు మామ. బీజీఎమ్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ అప్పుడు సడెన్‌గా డప్పుల బీజీఎం వస్తుంది. సడెన్‌గా వచ్చేసరికి నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి గైస్. అండ్ టైటిల్ కార్డ్ కూడా మన టీఎఫ్ఐలోనే ద బెస్ట్ అనిపించింది. ఇదంతా కాదు బ్రో, మూవీ ఎలా ఉందో చెప్పు అంటే నాకైతే యావరేజ్ అనిపించింది మామ. ఎందుకో డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్‌లీ మనోళ్ళకి ఈ కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ఎలివేషన్స్ అంటే ఎందుకు ఇంత పిచ్చో నాకు అర్థం కావట్లేదు. మొన్న వచ్చిన కింగ్డమ్ మూవీలో కూడా ఇలానే జరిగింది. ఓజీలో పీక్ ఫ్యాన్ స్టఫ్ ఉంది గైస్. మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కి అయితే ఎలాగో నచ్చేస్తది. బట్ జనరల్ గా మూవీస్ చూసే ఆడియన్స్ కి లేదా మూవీ లవర్స్ కి అయితే యావరేజ్ అనిపించొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చిన టీజర్ లో ఒక బ్యాడ్ యాస్ గ్రే షేడ్స్ ఉండే ఒక గ్యాంగ్స్టర్ మూవీ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. బట్ తీరా చూస్తే ఎన్నో మూవీస్ లో చూసిన సేమ్ స్టోరీని స్టైలిష్ వేలో తీశారు. నేనైతే ఫుల్లీ సాటిస్ఫై అవ్వలేదు మామ. ఫస్ట్ హాఫ్ అంతా మన ఓజీ క్యారెక్టర్ కి హైప్ ఇవ్వడానికి ఒక 2-3 మాస్ ఎలివేషన్స్ కే సరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ మన హీరో గ్యాంగ్ లో ఒకరిని చంపుతాడు. మళ్ళీ మన హీరో వాళ్ళ గ్యాంగ్ లో ఒకరిని చంపుతాడు. అదే రిపీట్. ఇక జపనీస్ రెఫరెన్స్ అండ్ సాహో మూవీతో లింక్ అయితే బాగున్నాయి కానీ ఇప్పటి వరకు అయితే జస్ట్ సర్ఫేస్ లెవెల్లోనే ఉన్నట్టు అనిపించింది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరో చిన్నప్పుడు ప్రకాష్ రాజ్ అదే సత్యదాదాని జపాన్ లో సేవ్ చేస్తాడు. సో నెక్స్ట్ ఇండియాకి వచ్చి సత్యదాదా దగ్గరే ఒక బాడీ గార్డ్ గా తన పోర్ట్ ని కాపాడతాడు. ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత తిరిగి వస్తాడు. అసలు 15 ఇయర్స్ తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు అంతగా నమ్మిన సత్యదాదాని వదిలి ఎందుకు వెళ్ళాడు? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సుజిత్ అయితే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి తీసినట్టు అనిపించింది. మెయిన్ గా డిఫరెంట్ స్టోరీ ఉండి ఇలాంటి మేకింగ్ తో తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఏ వన్ టైమ్ వాచ్ ఫర్ నార్మల్ ఆడియన్స్ అండ్ సెలబ్రేషన్ ఫర్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 4-5 మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇక ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కి ఎక్కువ స్క్రీన్ టైం లేదు గైస్, బట్ షీ వాస్ గుడ్ ఇన్ హర్ రోల్. ఇమ్రాన్ హష్మి అయితే పెద్దగా ఏం లేదు. అండ్ చెప్పడం మర్చిపోయా, చాలా యాక్టర్స్ కి లిప్ సింకే లేదు గైస్. చూస్తున్నప్పుడు చాలా ఆడ్ గా అనిపించింది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ రొటీన్ యాక్షన్ డ్రామా విత్ స్టైలిష్ మేకింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టమైతే వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ వైలెన్స్ ఉంది అండ్ అక్కడక్కడ ఎఫ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ హిందీ బూతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. రివ్యూ జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.